కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ గుడ్ న్యూస్. ఎట్టకేలకు ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసిందా? జూన్ 12 నుంచే కొత్త పింఛన్లు వస్తాయా? ఎవరికి వస్తాయి? ఎంత డబ్బు వస్తుంది? ఏ డాక్యుమెంట్స్ కావాలి? చాలా మందికి తెలియని కీలక విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒక చిన్న తప్పు చేస్తే మీ పింఛన్ ఆగిపోయే అవకాశం కూడా ఉంది. ఏపీలో కొత్త పింఛన్ల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా వితంతు మహిళలకు పెద్ద ఊరట లభించనుంది. సమాచారం ప్రకారం జూన్ 12 నుంచి కొత్త వితంతు పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఈ కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంటే ఇప్పటివరకు కొత్త పింఛన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసిన వారికి ఇప్పుడు భారీ రిలీఫ్ లభించబోతోంది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి ఉంది. ఈ పింఛన్ అందరికీ రాదు. అయితే ఎవరికీ వస్తుంది? అర్హతలు ఏంటి? ఇప్పుడే తెలుసుకుందాం. ఈ కొత్త వితంతు పింఛన్ ద్వారా ప్రతి నెలా 4,000 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఇంటికే సచివాలయ సిబ్బందితో పంపిణీ చేసే విధానాన్ని కొనసాగిస్తోంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్యలో పింఛన్లు అందిస్తున్నారు. ఒకవేళ 1వ తేదీ ఆదివారం లేదా సెలవు రోజు అయితే ముందు రోజే అందించే అవకాశం ఉంటుంది. ఎవరికి ఈ పింఛన్ వస్తుంది? మీరు వితంతు పింఛన్ పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాలి. భర్త మరణించి ఉండాలి. వయస్సు కనీసం 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. పెన్షనర్ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు కుటుంబంలో ఉండకూడదు. ఈ అర్హతలు ఉంటేనే మీ దరఖాస్తు పరిశీలనలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ప్రశ్న. మీ ఇంట్లో లేదా మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారా? కామెంట్లో ఎస్ అని చెప్పండి. చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే డాక్యుమెంట్స్ పూర్తి లేకపోవడం. దీంతో దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ ముందుగానే రెడీగా పెట్టుకోండి. ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు, భర్త మరణ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్. ఇవి అన్నీ తీసుకుని మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేసే ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. స్టెప్ 1, దగ్గరలోని గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళాలి. స్టెప్ 2, పింఛన్ దరఖాస్తు ఫారం తీసుకోవాలి. స్టెప్ 3, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. స్టెప్ 4, అధికారులు పరిశీలన చేస్తారు. స్టెప్ 5, మీ పేరు లబ్ధిదారుల జాబితాలో చేరితే ప్రతి నెలా పింఛన్ అందుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, దరఖాస్తు పూర్తిగా ఉచితం. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. ఒక మహిళ జీవితంలో భర్తను కోల్పోవడం ఎంత బాధాకరమో అందరికీ తెలుసు. అలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సహాయం చాలా కుటుంబాలకు పెద్ద ఊరట అవుతుంది. ప్రతి నెలా 4,000 చిన్న మొత్తం అనిపించినా మందులు, ఇంటి ఖర్చులు, అవసరాలకు కొంత భరోసా ఇస్తుంది. ఇక మరో ముఖ్యమైన విషయానికి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. దీంతో చాలా మంది ఎప్పుడు వస్తాయి అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు జూన్ 12 డేట్పై క్లారిటీ రావడంతో అర్హులలో ఆనందం కనిపిస్తోంది. అయితే అధికారిక జాబితాలు, పూర్తి గైడ్లైన్స్ రావాల్సి ఉంది. అవి వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాం. మరి ఈ కొత్త పింఛన్లపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచి నిర్ణయమేనా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇంకా ప్రభుత్వం పథకాలపై ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.